వారం సండే స్కూల్ చాలా చక్కగా జరిగింది. కాబట్టి ఈ వారం కూడా మనం చాలా యాక్షన్స్ అనుకోబట్టి నేర్చుకుందాం. ఓకే నా పిల్లలు? సరే మనం ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మనం నీ పరిశుద్ధ పాదలు వచ్చినాం మేము మరొకసారి సండే స్కూల్కి వచ్చినాం తండ్రి. నీకు స్తోత్రమైన అంటే చెప్పండి పడతామా? కన్నీరుంది దుఃఖముంది ఈ లోకంలో, నిత్య జీవం మనకుంది పరలోకంలో. కన్నీరుంది దుఃఖముంది ఈ లోకంలో, నిత్య జీవం మనకుంది పరలోకంలో. అందుకే ఆడుదాం మాట ఆడుదాం, పాడుదాం పాట పాడుదాం. ఓకే, ఒకసారి అందరం లేచి యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. ఆడుదాం మాట ఆడుదాం, పాడుదాం పాట పాడుదాం. యేసయ్య జన్మించే ఈ లోకంలో, మన కొరకే మరణించి తిరిగి లేచెను. యేసయ్య జన్మించే ఈ లోకంలో, మన కొరకే మరణించి తిరిగి లేచెను. అందుకే ఆడుదాం మాట ఆడు, పాడుదాం పాట పాడుదాం. ఓకే, అందరికి వచ్చింది కదా పాట? చాలా బాగుంది కదా? దేవుని కొరకు మనం ఏం చేయాలి అని అమ్మ చెప్పింది కదా జాన్. అక్కడికి వెళ్తే నీవు మరియు నీ స్నేహితులు చిక్కులో పడవచ్చు. అక్కడి వారు చాలా ప్రమాదకరము. నాకు తెలుసు, కానీ వాళ్ళ కథలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. హాయ్ పిల్లలు, ఏంటి చాలా హుషారుగా ఉన్నట్టున్నారు? గత రాత్రి జాన్ కథను విన్నాడు. అక్కడకు వెళ్ళవద్దని అమ్మ చెప్పినప్పటికీ అమ్మ ఇంట్లో లేని వేళ అక్కడకు వెళ్ళాడు. జాన్, నేను బొత్తిగా అమ్మ మాట వినట్లేదు కదూ? అవును, తప్పు చేశాను. అది తప్పని నాకు తెలుసు, కానీ అక్కడి వారు మంచి కథలు చెప్తారు. కొన్ని కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, మరికొన్ని చాలా భయంకరంగా కూడా ఉంటాయి. దయ్యాల కథలు మరియు మంచి ఆత్మ కథలు వాళ్ళు చెప్తారు. జాన్, నువ్వు మీ అమ్మ మాటను తప్పక వినాలి. నువ్వు వెళ్ళి అమ్మను క్షమాపణ అడుగు. ఇంకొకసారి అక్కడికి వెళ్ళవద్దని అమ్మ నీతో చెప్పినట్లయితే ఇక ఎప్పుడు అక్కడికి వెళ్ళకు. అక్కడి వాళ్ళు మంచివారు కాదు. అయితే ఆత్మలు నిజాలు కాదా పీటర్? ఆత్మల గురించి బైబిల్ ఏమని చెప్తుందో చూద్దాం. బైబిలా? అవును, బైబిలే. సత్యాన్ని కనుగొనేందుకు సరైన చోటు అదే. మరి అక్కడి వాళ్ళు చెప్పేదాంట్లో అంతా అబద్ధాలు ఉంటాయి. నిజమేమిటో మరి మంచి ఏమిటో బైబిల్ మాత్రమే చెబుతుంది. ఆత్మలను దూతలను అని అంటారని మరియు వారు దేవుని చేత సృష్టింపబడిన వారని బైబిల్ చెబుతున్న సంగతి నీకు తెలుసా? బైబిల్ నిజంగా అలా చెప్తుందా? ఆదియందు దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. దూతలను ఆయనే సృష్టించాడు. ఆయనను వారు సేవించులాగన మరియు ఆయన యొక్క సందేశమును ఇతరులకు తెప్పనులు సంపూర్ణమైనవి. అందుకే దూతలందరూ కూడా మంచివారు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. గురించి నేర్చుకున్నాం. అందులో ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు. దేవుని దూతలు ఏ ప్రాణి భూమి మీద లేకపోతే దేవుని దూతలు నియమింపబడ్డాయి. అంటే దేవుని దూతలు ఉన్నప్పుడు లోకంలో ఏ ప్రాణి కూడా లేదు. దేవుని దూతలంటే దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చే. దేవుని దూతలు ఏం చెప్తాయి? దేవుని యొక్క సమాచారాన్ని చెప్తాయి. దేవుని దూతలు అంటే ఎవరు అంటే కేరేబులు, సెరాబులు, కేరేబులు, సెరేబులు, తర్వాత గొప్ప సైన్యముగా ఉన్నవారు దేవుని దూతలు. జ్ఞానాన్ని కలిగిన వారు దేవుని దూతలు. కాబట్టి గాబ్రియేలు, మికాయేలు, లూసిఫర్ ఆరాధన, తర్వాత ఈ మికాయేలు యుద్ధము, గాబ్రియేలు వార్తలు కూడా మరియమ్మ గర్భం ధరించినప్పుడు వార్తలు తెలియజేసింది ఎవరు? గాబ్రియేలు దూత. అలా దేవుని యొక్క సేవ చేయడానికి దూతలు ఏం చేయబడ్డాయి? దేవుడు ఏర్పరచుకున్నాడు, దూతలను చేశాడు. అంతే. దేవుని యొక్క వార్తలు కానీ యుద్ధములు కానీ ప్రకటించడానికి దేవుని దూతలు పనిచేస్తుంటాయి. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని దేవుని
దీన్ని బట్టి చూస్తే దేవునికి దూతలకి ఏమి ఇవ్వబడింది? జ్ఞానము ఇవ్వబడింది. తర్వాత ఎక్కడికి వెళ్ళి ఆత్మలు అంటే అనేకము ఉంటాయి. ఆత్మ అంటే ఒకటి, ఆత్మలు అంటే అనేక సమూహములు అన్నమాట. అవి మనము లెక్కించలేము. అది సైన్యం గొప్పది. కాబట్టి దేవుని యొక్క సేవ చేయడానికి, యుద్ధము చేయడానికి నువ్వు ఇక్కడికి వెళ్ళి ప్రకటన చేయి అని అంటే అక్కడికి వెళ్ళి దాన్ని చేసేదాన్నే దేవుని యొక్క సేవను అందించేది, దేవుని పని చేసేవి అన్నమాట. కాబట్టి దేవుని దూతల గురించి ఇందాక మనము కథ రూపంలో నేర్చుకున్నాము కదా. గాబ్రియల్ ఏం చేసింది? నేను నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా. మంచి సీట్ రావడానికి నా కోసం ప్రేయర్ చేయండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పిల్లలు, కాబట్టి మనం ఎగ్జామ్స్ కూడా ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన